వెల్గోడ్ ప్రజలకు నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా ఈ రోకియా ఉరుసు జరుగుతా ఉంది. ఎప్పుడు ఈ మెడికల్ క్యాంపు కానీ ప్రథమ చికిత్సా కేంద్రం కానీ పెట్టలేదు. ప్రజలకి సహాయంగా ఉంటుంది. ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ క్యాంప్ అనేది, ఈ ప్రథమ చికిత్సా కేంద్రం అనేది అందరు ప్రజలు ఉపయోగించుకోవాలి. అలాగే మా విష్ణు హాస్పిటల్ తరఫున ఎవరు ఏ పేషెంట్ వచ్చినా ప్రతి శనివారం ఓపీ ఉచితంగా చూడబడును. నేను ఎంకల్ డాక్టర్, మేడం కంటి డాక్టర్, ఊపిరితిత్తుల డాక్టర్ ఉన్నారు సారు. ఎవరు శనివారం వచ్చినా అందరికీ ఉచితంగా చూడబడును. ఈ ప్రథమ చికిత్సా కేంద్రానికి సహకరించిన మీ పేరండి ఓమిన్ రసూల్ గారికి, ఇక్కడ మన డాక్టర్ జాకీర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో విష్ణు హాస్పిటల్ వారి సహకారంతో వెలుగోడు మండల ప్రజలు ఈ ఉచిత శిబిరానికి వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇంతవరకు ఎవరు కానీ ఉచిత వైద్య శిబిరము పెడతాం మేము అని చెప్పి, ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఎవరు ఇంతవరకు ముందుకు రాలేదు. ఫస్ట్ టైము మా విష్ణు హాస్పిటల్ వారు, డాక్టర్లు మేడం గారు వచ్చి ఒక 3 రోజులు మనం ఇక్కడ క్యాంప్ పెట్టి ప్రజలకు సేవ చేస్తాము. ఇక్కడ మందులు కూడా ఉంటాయి ఎమర్జెన్సీ ఏమన్నా. ఎందుకంటే ఉరుసు మన వెలుగోడు టాప్ జరుగుతుంది. మన కర్నూలు జిల్లాలోనే రోకాబీ ఉరుసు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అందరూ వచ్చి, ముస్లిమ్స్ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఆల్ క్యాస్ట్ దీంట్లో పాల్గొని బాగా బ్రహ్మాండంగా మన ఉరుసు జరుగుతుంది. ఈ దానికి ప్రజలు కూడా ఎక్కువ క్లోడ్ ఉంటది. ఎమర్జెన్సీగా ఏమైనా వాంతులు కానీ, బేదులు కానీ, పిల్లలకు జ్వరాలు కానీ, ఇట్లా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మేము మీకు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ చేయడానికి మేము ముందు ఉంటామని చెప్పి సార్ వాళ్ళు నాకు అడగడం జరిగింది. దానికి చాలా సంతోషం సార్. మీ ఎంతవరకు మనకు ఎవరు ఇట్లా వచ్చి అడిగింది లేదు. మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలని చెప్పుకుంటూ, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, మండల ప్రజలు మొత్తం అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.